వక్ఫ్ బోర్డ్ బాధితుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడుప్పల్ కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి మండిపడ్డారు. బోడుప్పల్ మేయర్ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ సవరణ బిల్లుకు మద్దతు తెలపాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించాలని అన్నారు. 7,000 కుటుంబాల బాధితుల సమస్యల పట్ల మాట్లాడింది కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని వెల్లడించారు. ప్రెస్ మీట్కి ఆహ్వానించగానే వచ్చినటువంటి ప్రింట్ మీడియా మిత్రులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ అందరికీ నమస్కారం. గత 6-7 సంవత్సరాలుగా ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ సమస్య బోడుప్పల్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ సామాన్య ప్రజలను ఎంతగానో పీడిస్తున్నటువంటి సమస్య. మీ అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ ఈ వక్ఫ్ బోర్డ్ సమస్య గురించి జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు ఏ పార్టీ కూడా కష్టపడనంత, ఏ పార్టీలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వనంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆఖరికి నిరాహార దీక్షలు కూర్చొని కూడా మా అధ్యక్షుడు ఇంకా చాలామంది జిల్లా నాయకులు కూడా మద్దతు పలికినారు. ఆ రోజున పార్టీ తరఫున కాదు, జేఏసీ తరఫున పోతే అందరూ ఏకమై సాధిస్తాం, ఈ యొక్క సమస్యను మనం తీరుస్తామని అనుకున్నాం. కానీ ఆ జేఏసీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సొంత స్వలాభాల కోసం పార్టీలు మారుస్తూ, ఉసర్వెల్లి లెక్క పార్టీ రంగులు మారుస్తూ డబ్బులకు ఆశపడి పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు పార్లమెంట్లో పెడితే ఇండియా కూటమి సభ్యులందరూ పూర్తిగా వ్యతిరేకించి దాని మీద 2 రోజులు నానా గొడవలు సృష్టించి దాన్ని ఈరోజు అదే పార్లమెంట్ కమిటీకి ప్రభుత్వం ఈరోజు